ఆల్ వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఆగస్ట్ మెగాస్టార్ బర్త్డే మంత్ కావటంతో మెగా అభిమానుల సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఈ వీకెండ్ లోనే చిరంజీవి పుట్టినరోజు ఉండటంతో బాస్ సినిమాల నుంచి అప్డేట్స్ పై నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. మరి మెగా ఫ్యాన్స్ క్యూరియాసిటీని రెట్టింపు చేసేలా డైరెక్టర్ బాబీ ఎలాంటి సర్ప్రైజ్ల లోడ్ చేస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మెగా 158 వర్కింగ్ టైటిల్ తో కేవీఎన్ నిర్మాతలు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతేకాదు రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ పై మెగాస్టార్ ఇచ్చిన చిరు లీక్స్ అందరి అటెన్షన్ గ్రాబ్ చేశాయి. మెగా 158 సినిమాకి కదిరి కాకాజీ టైటిల్ ఫిక్స్ అయ్యిందంటూ ఓ రేంజ్ లో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక ఈ వీకెండ్ లోనే చిరు బర్త్డే వస్తుండటంతో ఈ సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యేలా సర్ప్రైజ్లు లోడ్ చేస్తున్నారు డైరెక్టర్ బాబీ. ఈ శనివారం 22న మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో మెగా అభిమానుల అటెన్షన్ అంతా బాబీ సినిమా మీదే ఉంది. దీనికి తోడు మెగా 158 కి సంబంధించిన టైటిల్ అండ్ గ్లిమ్స్ ఈ స్పెషల్ డేకి విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారంతా. మెగాస్టార్ చిరంజీవి మేకోవర్ వేరే లెవెల్లో ఉంటుందని ఓ రేంజ్ లో హైప్ బిల్డ్ చేస్తున్నారు. ఇటు ఈ సినిమాకి సంగీతం అందిస్తోన్న తమన్ సైతం మెగా 158 లో చిరు లుక్ అరాచకమంటూ క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. ప్రజెంట్ చిరు బాబీ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. సూపర్ ఫాస్ట్ గా అనుకున్న స్కెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ చేస్తోన్న డైరెక్టర్ బాబీ ఇప్పటికే 40 రోజులకు పైగా చిత్రీకరణ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆల్మోస్ట్ సినిమా ఫస్ట్ హాఫ్ కూడా లాక్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా 158 సినిమా వచ్చే సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే మాత్రం 2027 సంక్రాంతి బరిలో స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ క్లాష్ మరింత రసవత్తరంగా కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి మెగాస్టార్ బర్త్డేకి డైరెక్టర్ బాబీ ఎలాంటి సర్ప్రైజ్లతో అభిమానుల్ని మెప్పిస్తారో వెయిట్ అండ్ సీ. సంక్రాంతిని తన సక్సెస్ కి కేర్ ఆఫ్ గా మార్చుకున్న అనిల్ రావిపూడి వచ్చే 2 years కూడా ఫెస్టివల్ సీజన్స్ ని టార్గెట్ చేస్తున్నారా? ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ గారు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతి విన్నర్ అనిపించుకున్న ఈ హిట్ మిషన్ నెక్స్ట్ ఇయర్ హ్యాట్రిక్ అందుకుంటారా? మరి ప్రస్తుతం చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ తర్వాత అనిల్ రావిపూడి ఎలాంటి కాంబినేషన్స్ రెడీ చేస్తున్నారు? చూస్తున్నారు కదా, వచ్చే సంక్రాంతికి క్రేజీ మల్టీస్టారర్ తో సందడి చేసేందుకు రెడీ అవుతున్న అనిల్ రావిపూడి ప్రజెంట్ చేస్తున్న హంగామా, విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి జనవరి 12 విడుదల. బావా బామ్మర్ది సౌజన్యంతో అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ ముందుకొచ్చేది కూడా జనవరి 12న అని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. దీంతో 2025తో పాటు ఈ ఇయర్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ వచ్చే సంక్రాంతికి హ్యాట్రిక్ అందుకుంటారా అనే ఎగ్జైట్మెంట్ అందరిలో జనరేట్ అవుతుంది. హిట్ మిషన్ అనిల్ రావిపూడి సినిమాలపై జనాల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. అనిల్ రావిపూడి అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే అనిల్ అనేంతగా ప్రతి ఫెస్టివల్ సీజన్ కి ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ క్రేజీ మల్టీస్టారర్ జనవరి 12 విడుదల తర్వాత హోంబలే బ్యానర్లో ఓ ప్రెస్టీజియస్ సినిమాని ఇప్పటికే అనిల్ లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ పై 5 సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన అనిల్ మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దీంతో ఈ సినిమాలకి అనిల్ సెట్ చేసే కాంబినేషన్స్ పై అటెన్షన్ క్రియేట్ అవుతుంది. 2027 సంక్రాంతికి రెడీ చేస్తున్న విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ షూటింగ్ ప్రజెంట్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. మామూలుగా ఎవరైనా అకేషన్ దొరికితే కానీ సినిమా ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రమోషన్స్ స్కూల్ కి ప్రిన్సిపల్ అయిన అనిల్ రావిపూడి మాత్రం షూటింగ్ కి షూటింగ్, ప్రమోషన్స్ కి ప్రమోషన్స్ చేస్తూ జనవరి 12 విడుదల గురించి జనాలు ఇప్పట్నుంచే మాట్లాడుకునేలా చేస్తున్నారు. మొత్తంగా సంక్రాంతి బాక్సాఫీస్ ని అసలు వదలబొమ్మాలి అంటున్న అనిల్ రావిపూడి ఈ క్రేజీ మల్టీస్టారర్ తో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. లాస్ట్ ఫ్రైడే విడుదలైన సినిమాలతో కళకళలాడుతోంది టాలీవుడ్ బాక్సాఫీస్. ఇప్పుడు ఇదే సక్సెస్ జోష్ ని కంటిన్యూ చేసేందుకు ఇరుముడి సినిమాతో వస్తున్నారు రవితేజ. మరి వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న మాస్ మహారాజా ఇరుముడి సినిమాతో కంబ్యాక్ ఇస్తారా? ఇంతకీ ఎలాంటి పోటీ లేకుండా ఇరుముడిపై క్రియేట్ అయిన భారీ హైప్ ని రవితేజ క్యాష్ చేసుకుంటారా? ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తుంది రవితేజ నటించిన ఇరుముడి సినిమా. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ హైలైట్ గా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ శివ నిర్వాణ.
డెవోషనల్ బ్యాక్డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఇరుముడి తమిళంలో ఇరుముడి కట్టు పేరుతో విడుదలవుతుంది. బేబీ నక్షత్ర కీ రోల్లో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ గా నటించిన ఇరుముడి ట్రైలర్ సినిమాకి హైప్ తీసుకొస్తే, సినిమా నుంచి విడుదలైన మల్లెపూల పల్లకి సాంగ్ సాలిడ్ లెవెల్లో బజ్ క్రియేట్ చేసింది. దీనికి తోడు ఈ సినిమాకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ ఉంటుందని రవితేజ చెప్పడంతో ఇరుముడితో మాస్ మహారాజా కంబ్యాక్ ఇవ్వడం పక్కా అంటున్నారు అభిమానులు. బాక్సాఫీస్ దగ్గర రవితేజ ఇరుముడిది సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ తో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ బుకింగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ప్రెజెంట్ హైప్ చూస్తుంటే రవితేజ కెరియర్లోనే ఇరుముడి సినిమాకి భారీగా ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ సంక్రాంతికి విడుదలైన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రిజల్ట్ ఓకే అనిపించినా వసూళ్లు చెప్పుకునే స్థాయిలో రాలేదు. దీంతో విడుదలకు ముందే పాజిటివ్ వైబ్స్ తో వస్తున్న ఇరుముడి సినిమాతో అటు రవితేజ ఇటు డైరెక్టర్ శివ నిర్వాణ ఈ ఇద్దరూ ఎలాంటి కంబ్యాక్ ఇస్తారన్న అటెన్షన్ అందరిలోనూ కనిపిస్తుంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఇరుముడి సినిమా విడుదలవుతుంటే అమీర్ లోగ్ అనే మరో చిన్న సినిమా కూడా ఇదే రోజు ఆడియన్స్ ముందుకొస్తుంది. హైదరాబాద్ బస్తీ బ్యాక్డ్రాప్ లో ఫన్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అమీర్ లోగ్ సినిమా ట్రైలర్ కి జనాలు మంచి రెస్పాన్స్ అందించారు. దీనికి తోడు రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ సినిమాను విడుదల చేస్తూ ఉండడంతో అమీర్ లోగ్ సినిమాపై క్యూరియాసిటీ జనరేట్ అయింది. మరి అమీర్ లోగ్ మినహా ఎలాంటి పోటీ లేకుండా బాక్సాఫీస్ ముందుకొస్తున్న రవితేజ ఇరుముడి సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ప్రెజెంట్ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అవుతున్నాయి. మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకున్నా కొన్ని కాంబినేషన్స్ ఫిక్స్ అంటూ క్రేజీ న్యూస్ వైరల్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్న లేటెస్ట్ రూమర్స్ పై లెట్స్ హావ్ ఎ లుక్. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రెజెంట్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు డైరెక్టర్గా మారిన రామ్ రాపో 23 ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. నాన్ స్టాప్ షెడ్యూల్స్తో సినిమాని పరుగులు పెట్టిస్తున్నారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తోన్న ధర్మంలో రామ్ పోతినేని ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉందని ఓ ప్రచారం జరుగుతోంది. ఈ క్యారెక్టర్ కంప్లీట్ గా నెగటివ్ షేడ్స్తో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ధర్మన్ మేకర్స్ నుంచి దీనిపై క్లారిటీ రావాల్సింది. కంబ్యాక్ కి రెడీ అవుతోన్న రామ్ పోతినేని విషయంలోనే కాదు, లేటెస్ట్ గా కొరియన్ కనకరాజు సినిమాతో సక్సెస్ అందుకున్న వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. తమిళ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుతో వరుణ్ తేజ్ సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ సినిమా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు టాక్. ప్రెజెంట్ కార్తిక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన డోరతీ సినిమా వచ్చే నెల 25న ఆడియన్స్ ముందుకొస్తుంది. రామ్ పోతినేని, వరుణ్ తేజ్ తో పాటు ఈ ఇండస్ట్రీ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ రూమర్స్ లిస్ట్ లో నాగచైతన్య కూడా యాడ్ అయ్యారు. ప్రస్తుతం వృషకర్మ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్న ఈ అక్కినేని హీరో వెంకీ అట్లూరితో సినిమా చేసే అవకాశాలున్నాయని న్యూస్ వినిపిస్తోంది. సూర్య హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన అర్బన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా వరల్డ్ వైడ్ గా 150 కోట్లకి పైగా గ్రాస్తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. మరి ఈ యంగ్ హీరోల విషయంలో వైరల్ అవుతోన్న క్రేజీ రూమర్స్ పై మేకర్స్ ఎంత త్వరగా క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. ఈ ఫ్రైడే జైలర్ 2 ఫస్ట్ సింగిల్, ట్రెండింగ్ లో టాక్సిక్ సినిమా ఇంగ్లీష్ ట్రైలర్, శర్వానంద్ భోగి సినిమా వాయిదా. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా సినిమా అక్టోబర్ 15న బాక్సాఫీస్ ముందుకొస్తోంది. టాక్సిక్ సినిమాకు సంబంధించిన ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. యష్ నటించిన ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ఈ నెల 26న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఎపిక్ సినిమా నుంచి మనసా వాచా ఎమోషనల్ మెలోడీ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీగా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే నెల 11న విడుదలవుతుంది. రంభా ఊర్వశి మేనకా సినిమా నుంచి బ్యాడ్ టైమ్ బ్యాన్ బాజా సాంగ్ విడుదలైంది. అల్లరి నరేష్ నటిస్తోన్న ఈ క్రేజీ ఎంటర్టైనర్ వచ్చే నెల 4న థియేటర్స్ లోకి వస్తోంది. శర్వానంద్ భోగి సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ఈ నెల 28 నుంచి సినిమాను పోస్ట్ పోన్ చేసిన మేకర్స్ త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు. వింటారా సరదాగా సినిమా సెకండ్ టీజర్ ఆకట్టుకుంటోంది. అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 17న ఆడియన్స్ ముందుకొస్తోంది. హైవాన్ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంటోంది. అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోన్న ఈ సినిమా వచ్చే నెల 11న విడుదలవుతుంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్.
ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.